ట్రూప్ బజారులో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్రూప్ బజార్ కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 18 ఏళ్లుగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తూ అన్నదానం చేస్తున్న ట్రూప్ బజార్ కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల్ని అభినందించారు. తాను కూడా ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనం తీసుకుంటానన్నారు వివేక్ వెంకటస్వామి. బాలానందం గారు 18 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రి పూజలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత వారి కుమారుడు సుధీర్, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ట్రెడిషన్ ఏదైతే బాలానందం గారు ప్రారంభించారో దాన్ని కొనసాగిస్తున్నారు. సో నాకు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని పోయే అవకాశం కలిగింది. సో వారి కుటుంబ సభ్యులకి అందరు కూడా నవరాత్రుల టైంలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఫెస్టివల్ని ఏదైతే రావణాసుని ఈవిల్ అంటే దురదృష్ట ఆలోచనల్ని ఏది కూడా ఉండొద్దు, అందు గురించి మంచిగా ఆలోచించాలి, మంచిగా పనిచేయాలని చెప్పి ఏదైతే దసరా ఫెస్టివల్ మనకు నేర్పిస్తుందో మనం అందరం కూడా దాన్ని పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పి మనం కోరుతూ ప్రత్యేకంగా సుధీర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్తాను.